వెల్కమ్ టు డాక్టర్ ఆరోగ్యం లీడ్ హ్యాపీ లైఫ్ విత్ గుడ్ హెల్త్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు. నేను ఈరోజు ఒక బ్యూటీ టిప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కామన్గా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మన పోర్స్, మన ముఖం మీద గానీ ఈ స్వేద రంధ్రాలు అంటాము. ఓపెన్ పోర్స్ ఆర్ లార్జ్ పోర్స్. ఈ పోర్స్‌ని ఎట్లా క్లోజ్ చేయాలి? ఎందుకంటే ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల ఏంటి అంటే మన ముఖం అనేది చాలా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఓపెన్ పోర్స్ వల్ల ఏంటి అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల ఎక్కువగా ఆయిలీ స్కిన్ అనేది ఫార్మ్ అవుతుంది. అట్లాగే ఆయిల్ మన స్కిన్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఆయిలీగా మన ఫేస్ అనేది ఈ ఆయిలీగా మన ఫేస్ ఉండటం వల్ల మనం బయటికెళ్ళినప్పుడు పొల్యూషన్ ద్వారా ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఆయిల్‌కి స్టిక్ ఆన్ అయిపోయి లోపలికి ఎంటర్ అయ్యి బ్యాక్టీరియా, సో, ఇన్ఫెక్షన్స్ ఫార్మ్ అవ్వడము, పింపుల్స్ రావడము, సో, ఇట్లా చాలా చాలా ఆహ్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, అందుకని అట్లానే కాకుండా ఈ ఓపెన్ పోర్స్ ఉండటం వల్ల ఫేస్ గూడా అంత అందంగా కనిపించదు. సో, ఈ రోజుల్లో మనం ఏ జాబ్ జేయాలన్నా ఎక్కడికెళ్ళినా ఫస్ట్ మన అపియరెన్స్‌నే చూస్తున్నారు. సో, ఈ ఓపెన్ పోర్స్ ఆర్ లార్జ్ పోర్స్‌ని ఎట్లా క్లోజ్ చేయాలి? వాటి యొక్క రెమెడీస్, టిప్స్ నేను మీకిప్పుడు చెప్తాను. సో, చూసారు గదా! మీకు రైట్ సైడ్ పిక్చర్‌లో మీరు చూస్తే ఆ స్కిన్ ఎంత లావిషింగ్, ఎంత స్మూత్‌గా కనిపిస్తుందో, లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూస్తే మీకు చూడబుద్ధి కావట్లేదు. సో, అదే డిఫరెన్స్. అక్కడే మన యొక్క అట్రాక్టివ్‌నెస్ అనేది పెరగడం, తగ్గడం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ రెమెడీ వచ్చేసరికి ఇది మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తయారు జేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఓట్స్ మీకెక్కడైనా దొరుకుతాయి. మీరు ఏ సూపర్ బజార్‌కెళ్ళినా, సూపర్ మార్కెట్‌కి వెళ్లి మీరు పర్చేజ్ చేసిన రూ. 100కి ఒక ప్యాకెట్ అనేది వస్తుంది. సో, ఓట్స్ తీసుకోండి. ఓట్స్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్. ఓట్స్ పౌడర్ అంటే ఏం లేదండి. ఓట్స్‌ని తీసి మిక్సీ వేయండి. సో, పౌడర్‌గా అవుతుంది. ఆ పౌడర్‌ని ఒక టేబుల్ స్పూన్ ఆహ్, పెరుగు కలపండి. అట్లాగే దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం ఏసి మొత్తం మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి మీ మొఖానికి అప్లై చేయండి ఈ విధంగా. ఈ విధంగా అప్లై చేసి మీరు కాస్త ఆ క్రీమ్‌తో మసాజ్ చేస్తూ మీ ఫింగర్స్‌తో ఫేస్ అంతా మసాజ్ చేసి అది బాగా డ్రై అయిపోయేదాకా అట్లాగే ఉంచండి. ఉంచిన తర్వాత కొంచెం కూల్ వాటర్ అని చెప్పాను. కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదండి. అట్లాగే హాట్ వాటర్ కాదు. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్‌తో మీ ఫేస్‌ని చక్కగా కడిగేసి వాష్ చేసి క్లాత్‌తో తుడిచిన తర్వాత మీరే చూస్తారు దాని యొక్క పవర్ ఏంటి అనేది. సో, ఇది రెగ్యులర్‌గా మీరు ఫాలో అవ్వచ్చు. రెగ్యులర్‌గా అంటే డైలీ అని కాదండి. వీక్లీ ఒక 2 టైమ్స్ చేయండి చాలు. చాలా అంటే 3 డేస్‌కి ఒకసారి చేస్తే చాలా చక్కగా ఉంటుంది మీ ఫేస్. హోమ్ రెమెడీ 2. దీనిలో ఏంటి అంటే మీరు ఈ ఆల్మండ్స్ తీసుకొచ్చి వాటర్‌లో కొంచెం చిన్న గిన్నెలో ఒక 5 ఆల్మండ్స్ తీసుకొని 2 గంటల పాటు వాటిని నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేయండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసినాక ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలపండి. లెమన్ జ్యూస్ కలిపేసేసి ఆ మిక్స్చర్‌ని మీ ఫేస్ మాస్క్ లాగా వేసుకోండి. చాలు. ఫేస్ మాస్క్ లాగా వేసుకుంటే ఏమవుతుంది అంటే మీ ఫేస్ అనేది చాలా నీట్‌గా అవుతుంది. స్మూత్‌గా అవుతుంది. అండ్ అది ఆల్మండ్స్‌లో ఉండేది మన స్కిన్‌కి యూజ్ అవుతుందనమాట ఆల్మండ్స్. సో, విటమిన్ ఇ గూడా ఉంటుంది. అది స్కిన్‌కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మీ ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. హోమ్ రెమెడీ 3 వచ్చేసరికి టొమాటో పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. టొమాటో పేస్ట్ అంటే మీరు మిక్స్ చేసినా సరిపోతుంది. ప్లస్ బటర్ మిల్క్, మజ్జిగ, మజ్జిగ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని టొమాటో పేస్ట్ ఈ రెండిటిని మిక్స్ చేసేసి అవి గూడా మాస్క్ లాగా వేయండి. సో, మీకున్న ఓపెన్ పోర్స్ లార్జ్ పోర్స్ అన్నీ మీకు చిన్నవైపోయి మీ ఫేస్ స్మూత్ అయ్యేంత వరకు ఇవి ఫాలో అయిన తర్వాత ఎలా కంట్రోల్ చేయాలి ఓపెన్ పోర్స్‌ని? ఆ టిప్స్ ఇప్పుడు చెప్తాను. సో, ముల్తాన్ మిట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్. ముల్తాన్ మిట్టి ఎక్కడైనా దొరుకుతుందండి. సూపర్ బజార్‌లో గాని ఎక్కడైనా మీరు పచారీ షాప్స్‌కెళ్ళి అడిగినా గూడా దొరుకుతుంది. ప్లస్ రోజ్ వాటర్ కూడా దొరుకుతుంది. సో, గులాబరీ రోజ్ వాటర్ ఉంది. సో, చాలా ఉన్నాయి. సో, ముల్తాన్ మిట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్, రోజ్ వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్స్. 2 మిక్స్ చేసి చక్కగా రెగ్యులర్‌గా ఒక 2 డేస్‌కి ఒకసారి మీరు ఫేస్ ప్యాక్ ఏస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ పోర్స్‌లో ఉన్న డర్ట్ అంతా, మట్టంతా, ఆహ్, బ్యాక్టీరియా వేస్ట్ అంతా బయటికెళ్ళిపోతుంది.
అది క్లీన్ చేసేస్తుంది. సో, తర్వాత రోజ్ వాటర్ గూడా కలపటం వల్ల ఏంటంటే, మీ స్కిన్ అనేది గ్లో అవుతుంది చక్కగా. స్కిన్ స్మూత్‌గా అవుతుంది. చాలా యూజ్ ఉంటుంది. అట్లాగే సెకండ్‌ది వచ్చేసి టిప్ గ్రామ్ ఫ్లోర్ ప్లస్ ఆహ్, 1 టేబుల్ స్పూన్ ప్లస్ కర్డ్ 2 టేబుల్ స్పూన్స్. సో, ఈ రెండిటిని మిక్స్ చేసి ఇవి గూడా మీ ఫేస్‌కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. సో, అట్లాగే ఎగ్ వైట్ అండి. ఈ 2 ఎగ్స్ మీరు 2 గుడ్లు తీసుకొని దాని యొక్క వైట్, జస్ట్ వైట్ మాత్రమే. ఆ సొన ఉంటుంది గదండీ! లోపల యోక్ కాకుండా వైట్ వైట్ ఉంటుంది గదండీ! ఆ వైట్‌ని మాత్రమే మీ ఫేస్‌కి అప్లై చేసుకోండి. నిజం జెప్తున్నా ఇది అసలు సూపర్ అంటే సూపర్. మీ స్కిన్ ఎంత గ్లో అవుతుందంటే మీరు 2 డేస్‌కి ఒకసారి వేయండి లేదా వీక్లీ వన్స్ ఏసినా గూడా చాలండి. అంత బాగా పనిజేస్తుంది. చాలా స్కిన్ అనేది చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో దీనిలో గూడా మంచి అంటే ఎగ్ అంటేనే మనం అంటాం గదా! హోల్ ఫుడ్ తీసుకున్నంత ఒక ఎగ్ తింటే. సో, అట్లాంటిది దీనిలో అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్ చాలా ఉంటాయి. సో, మీ ఫేస్‌కి అప్లై చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్‌గా ఇది రెగ్యులర్‌గా అందరూ యూజ్ చేసేదే అలోవెరా. సో, అలోవెరా అనగానే అందరూ బయట జెల్స్ కొంటున్నారు. అలోవెరా జెల్స్ కొనొద్దండి. అలోవెరా జెల్స్ అంటే దానిలో కూడా కెమికల్స్ ఖచ్చితంగా కొంచెం కాదు కొంచెం కలుపుతారు. డైరెక్ట్ అలోవెరాని తీసుకొని క్లీన్ చేసి చక్కగా అది అప్లై చేస్తే నేచురల్ ఒరిజినల్ అలోవెరా చక్కగా మన ఫేస్ అనేది డెఫినిట్‌గా మీకు చేంజ్ అవ్వడం కనిపిస్తుందండి. ఇవన్నీ ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవ్వటానికి మీ ఫేస్ ఎట్లా తయారవుతుంది అంటే ఈ విధంగా తయారవుతుంది. డెఫినిట్‌గా అంటే మరీ ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. మరీ ఈమెకులాగా ఇంత అందంగా తయారవుతారని. మనకున్న ఫీచర్స్‌లో మన ఫేస్ అనేది డెఫినిట్‌గా మీకు 70% పాజిటివ్ రిజల్ట్‌లోకొస్తుంది. ఓపెన్ పోర్స్ అనేవి డెఫినిట్‌గా తగ్గుముఖం పడతాయి. సో, ఇంకా వీళ్ళంటే చెప్పాను కదండీ! ఎగ్జాజరేషన్ గాదు. ఈ కొరియన్స్ వీళ్ళందరూ డెఫినిట్‌గా వాళ్ళ బ్యూటీకి చాలా వాల్యూ ఇస్తారు. చాలా కేరింగ్ తీసుకుంటారు. సో, మనం అసలు కేరింగ్ అనేది తీసుకోము. సో, వీళ్ళకిలాగా ఇంత అందంగా మనం అవ్వాలి అనేది కాన్సెప్ట్ కాదు గానీ ఇక్కడ. ముందు మన పోర్స్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతే మన ఫేస్ అనేది చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. అపియరెన్స్ బాగుంటుంది. అపీలింగ్ బాగుంటుంది. ఎవరి దగ్గరికన్నా మనం ఇంటరాక్ట్ అవ్వటానికి గానీ, ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళినప్పుడు గానీ, చక్కగా మనం చూడగానే వాళ్ళు ఓకే. గుడ్ అపియరెన్స్‌గా కనిపిస్తాం కాబట్టి డెఫినిట్‌గా మనకన్నిట్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నీ చాలా యూజ్‌ఫుల్ టిప్స్. డెఫినిట్‌గా మీకు వర్క్ అవుతాయి. మీరు ఈ వర్క్ మీరు వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఇది వర్క్ అయిందా లేదా అనేది నాకు కామెంట్స్‌లో పెట్టండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ ఆరోగ్యం.